అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నియోజకవర్గాల వారీగా ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుస్తుంది. సో దాదాపు వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో బీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లు వస్తాయి, బీజేపీ పార్టీకి 5-6 సీట్లు వస్తాయి, ఎంఐఎం పార్టీకి ఒక 6-7 సీట్లు వస్తాయి. మిగతా ఒక 10-15 సీట్లు మొత్తం కూడా చెప్పలేము అనేటటువంటి రిపోర్ట్ని ఎస్ఏఎస్ సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఒకసారి నియోజకవర్గాల వారిగా కూడా వీళ్ళు సర్వే రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చినారు. సో జిల్లాలు ఇచ్చిరు, ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా చాలా క్లియర్గా వాళ్ళు సర్వేలో తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గాలు ఉన్నాయి, మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదే, నియోజకవర్గం కూడా అదే. మా నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఈ 2026 అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉండవచ్చు, జనాలు ఎటువైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా అనేటటువంటి ఒక అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు నియోజకవర్గాల వారిగా తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది, పిన్ టు పిన్ చదివి మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. చాలా క్లియర్ రిపోర్ట్ ఇది. ఎస్ఏఎస్ సర్వే వాళ్ళు ఈ రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చారు. 1,88,000 మంది జనాలను అడిగిరట, శాంపిల్స్ తీసుకున్నారు. అంటే 1,80,000 మంది జనాలను అడిగి తెలుసుకునే కార్యక్రమం చేశారు. వాళ్ళ ఒపీనియన్ కనుక్కున్నారు. మీరు ఏ పార్టీ కోటేస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా ఉండేనా, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నా, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏందని చెప్పి పూర్తి స్థాయిలో నియోజకవర్గాలలో ఈ ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిన నియోజకవర్గాలలో తిరిగిరట. ఇది సర్వే చేసిన వాళ్ళు కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్, అంటే వీళ్ళు ఎంఏ పిహెచ్డి ఇట్లా మస్తు చదువుకున్నటువంటి వాళ్ళే ఈ సర్వే చేసిరట. చాలా పెద్ద కంపెనీ ఇది ఎస్ఏఎస్ గ్రూప్ అని చెప్పి. సో ఈ సర్వే ఇప్పుడు తెరపైకి వస్తూ ఉంది. ఒకసారి నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇగో ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ తెలంగాణ యాజ్ ఆన్ 30/6/2026 అని చెప్పున్నది. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్, ఇక్కడ జిల్లాలు ఉన్నాయి, నియోజకవర్గాలు మధ్యలో ఉన్నాయి. రిమార్క్స్ ఏమో మీకు ఇక్కడ కనబడుతుంది. రిమార్క్స్ అంటే ఏంటంటే బీఆర్ఎస్ వైపా, బీజేపీ వైపా, కాంగ్రెస్ వైపా అనేది ఇటువైపు ఇచ్చారు. ఇక మనం ఒకసారి జిల్లాల గురించి డిస్కస్ చేద్దాం. జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. కొమరంభీం ఆసిఫాబాద్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉందట. సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉందట. ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ వైపు ఉందట. నిర్మల్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గెలుస్తుందట. ముదోలు నియోజకవర్గం బీజేపీ గెలుస్తుందట. ఆదిలాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ గెలుస్తుందట. బోతు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట. జూకల్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ గెలుస్తుందట. కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట. ఎవరు గెలుస్తారో చెప్పలేము, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత కామారెడ్డి నియోజకవర్గంలో లీడింగ్లో ఉందని చెప్పి సర్వే చెప్తా ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ గెలుస్తుందట. అంటే ఎడ్జ్ ఉందట బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయట. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉందట, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట. మరి ఎవరు గెలుస్తారో చెప్పలేమని చెప్పి చాలా క్లియర్గా వీళ్ళు బాన్స్వాడలో చెప్తున్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందట. కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. ధర్మపురి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. చెన్నూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అంటే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. దాదాపు ఒక 4 నియోజకవర్గాలు వరుసగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశం ఉందట. హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉందట. చొప్పదండి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, సో చొప్పదండిలో మాత్రం కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉందట. మానకొండూరు ఎస్సీ నియోజకవర్గం కీన్ కాన్స్టెంట్, అంటే చెప్పలేము ఎవరైనా గెలవచ్చు అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం లీడింగ్లో ఉందట. మంతిని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందట. పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట.
సిరిసిల్లాలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, హుస్నాబాద్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, దుబ్బాకలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, సిద్దిపేటలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, గజ్వేల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, నర్సాపూర్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట. అంటే దాదాపు ఒక 6 నియోజకవర్గాలు వరుసగా 6-7 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉందని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేటలో కొంత బీఆర్ఎస్ కనబడుతున్నది. ఆ తర్వాత మెదక్ జిల్లాలో చూసుకుంటే నర్సాపూర్ బీఆర్ఎస్, మెదకు కాంగ్రెస్ గెలుస్తాడ. మెదకు మైనంపల్లి రోహిత్ ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తాడట, జైరాబాద్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, జైరాబాద్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ లీడింగ్లో ఉందట, ఆందోళన ఎస్సీ నియోజకవర్గం కాంగ్రెస్ లీడింగ్లో ఉందట, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్, కొత్పుల్లాపూర్ బీఆర్ఎస్, మేడ్చల్ బీఆర్ఎస్, మల్కాజ్గిరి బీఆర్ఎస్, కుక్కట్పల్లి బీఆర్ఎస్, తర్వాత మహేశ్వరం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఏమో బీఆర్ఎస్, రాజేందర్ నగర్ బీఆర్ఎస్, ఎల్బీ నగర్ బీఆర్ఎస్, షేర్లింగంపల్లి బీఆర్ఎస్, చేవెళ్ళ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్, కల్వకుర్తి కాంగ్రెస్, షాద్ నగర్ కాంగ్రెస్ లీడింగ్లో ఉందట. ఇక తర్వాత వికారాబాద్ జిల్లా చూసుకుంటే వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ వైపు ఉందట, కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ గెలిచేటట్టుందట, తాండూరు కాంగ్రెస్ గెలిచేటట్టుందట, పరిగి కాంగ్రెస్ గెలిచేటట్టుందట, ఖైరతాబాద్ బీఆర్ఎస్, సనత్ నగర్ బీఆర్ఎస్ గెలిచేటట్టుందట, సికింద్రాబాద్ బీఆర్ఎస్ గెలుస్తుందట, కార్వాన్ ఎంఐఎం, చార్మినార్ ఎంఐఎం అట, చంద్రాయన్గుట్ట ఎంఐఎం, యాకుత్పుర ఎంఐఎం, బౌత్పుర ఎంఐఎం, మలక్పేటు ఎంఐఎం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచేటట్టుందట, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచేటట్టుందట, గోషామాల్ బీజేపీ గెలిచేటట్టుందట, ముషీరాబాద్ బీజేపీ గెలిచేటట్టుందట, నాంపల్లిలో ఎంఐఎం లీడింగ్లో ఉందట, అంబర్పేటు బీజేపీ లీడింగ్లో ఉందట, తర్వాత నారాయణపేటు బీఆర్ఎస్ గెలిచేటట్టుందట, మత్కలు బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట, జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ గెలుస్తుందట, దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ గెలుస్తుందట, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉందట, గద్వాలు బీఆర్ఎస్ గెలిచేటట్టుందట, అలంపూర్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ గెలుస్తుందట, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ గెలుస్తుందట, కొల్లాపూర్ బీఆర్ఎస్ గెలుస్తుందట, అచ్చంపేట ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అచ్చంపేటలో కాంగ్రెస్ గెలుస్తుందట, వనపర్తి కాంగ్రెస్ గెలుస్తుందట, మిర్యాలగూడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందట, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందట, నల్గొండలో కాంగ్రెస్ గెలుస్తుందట, నకరేకల్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలుస్తుందట, మునుగోడులో కాంగ్రెస్ గెలిచేటట్టుందట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. దేవరకొండ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట, సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉందట, తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఉందట, కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉందట, హుజూర్ నగర్లో కాంగ్రెస్ ఉందట, భువనగిరిలో బీఆర్ఎస్ ఉందట, ఆలేరులో బీఆర్ఎస్ లీడింగ్లో ఉందట, జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుందట, పాలకుర్తిలో బీఆర్ఎస్ గెలుస్తుందట, స్టేషన్ గన్పూర్లో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఉందట, వర్ధనాపేట బీఆర్ఎస్ ఉందట, వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ ఉందట, వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ ఉందట, నర్సంపేట బీఆర్ఎస్ ఉందట, పర్కాలు బీఆర్ఎస్ ఉందట, మహబాద్ ఎస్టీ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉందట, దోర్నాకల్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ లీడింగ్లో ఉందట, తర్వాత ఖమ్మం బీఆర్ఎస్ గెలుస్తుందట, పాలేరు బీఆర్ఎస్ గెలుస్తుందట, వైరా ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ గెలుస్తుందట, మదీరా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ గెలుస్తుందట, సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ గెలుస్తుందట, భద్రాచలం ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ గెలుస్తుందట, తర్వాత ఎల్లందు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ గెలుస్తుందట, కొత్తగూడెం కాంగ్రెస్ గెలుస్తుందట, పినపాక కాంగ్రెస్ లీడింగ్లో ఉందట, అశ్వరావుపేట కాంగ్రెస్ లీడింగ్లో ఉందట, ములుగు కాంగ్రెస్ లీడింగ్లో ఉందట, అంటే కాంగ్రెస్ గెలుస్తుందట, భూపాలపల్లి మాత్రం బీఆర్ఎస్ లీడింగ్లో ఉందని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. దీంట్లో టఫ్ ఉన్నటువంటి ప్లేసెస్ కూడా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడింగ్ ఉంది. మధుసూదనాచారికి ఒకవేళ టికెట్ ఇస్తే మధుసూదనాచారి పక్కా గెలుస్తాడు. గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్స్ ఇస్తే గండ్ర రమణారెడ్డి టఫ్ ఫైట్తో బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత ములుగులో సీతక్క పక్కా గెలుస్తుంది. ఆ తర్వాత భద్రాచలంలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది. మరి భద్రాచలం తెల్లం వెంకట్రావు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే ఓడిపోయేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇంకా పాలేరులో మాత్రం ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో పొంగులేటి ఓడిపోయేటట్టున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో గెలిచేటట్టున్నది. ఆ తర్వాత వరంగల్లో ఖచ్చితంగా కొండా సురేఖ మళ్ళీ గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పరకాలలో కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత పోటీ చేస్తే ఆమె గెలుస్తుంది. ఒకవేళ సుష్మిత పోటీ చేయకపోతే పరకాల ఎమ్మెల్యే రేవూరి ఒకవేళ పోటీ చేస్తే ఆయన ఓడిపోయేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇంకా పాలకుర్తిలో యశస్విని రెడ్డి చిత్తుగా ఓడిపోబోతా ఉంది.
పాలకుర్తిలో మళ్ళీ ఎర్రబల్లి దయాకర్ రావు జెండా ఎగిరేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ నుండి కడియం శ్రీహరి పోటీ చేస్తే ఆయన పక్కా గెలుస్తాడు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా వర్ధనపేట నియోజకవర్గంలో నాగరాజు ఓడిపోబోతున్నాడు. వర్ధనపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ జెండా పాతబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ జెండా ఆరూరి రమేష్ భారీ బెంపర్ మెజారిటీ తోటి వర్ధనపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ గెలవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక జనగామలో పల్లారాజేశ్వరరెడ్డికి డోకా లేదు. ఆ తర్వాత భువనగిరిలో బీఆర్ఎస్ గెలిచేటట్టుంది. ఆ తర్వాత హుజూర్ నగర్లో కాంగ్రెస్, కోదాడ కాంగ్రెస్ భార్యాభర్తలు ఇద్దరు కూడా కాంగ్రెస్ నుండి ఈజీగా గెలుస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మ ఇద్దరు కూడా పక్కా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి పక్కా గెలుస్తాడు. ఆ తర్వాత నల్గొండ కాంగ్రెస్, ఇదంతా కూడా కాంగ్రెస్కి సంబంధించిన కంచుకోట కదా. ఇక నకరేకల్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ మళ్ళీ వేముల వీరేశం గెలిచేటట్టే ఉండట. వేముల వీరేశం పార్టీ మారినా కూడా ఆయనకి ఎక్కడ కూడా గ్రాఫ్ తగ్గట్లేదు. ఆ తర్వాత చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు చూసుకుంటే నారాయణపేట, మత్కలు, ఆ తర్వాత అంబర్పేటలో మాత్రం బీజేపీ లీడింగ్లో ఉందట. జూబ్లీ హిల్స్ మనం మాట్లాడుకోవాలి. జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ మళ్ళీ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలిచేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ ఉప ఎన్నికలలోనే జూబ్లీ హిల్స్లో ఎవరు నవీన్ యాదవ్ గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో నవీన్ యాదవ్ మళ్ళీ పోటీ చేస్తే జూబ్లీ హిల్స్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ పోటీ చేసిండు. కంటోన్మెంట్లో మళ్ళీ శ్రీ గణేష్ గెలిచేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత గోషామాల్లో భారతీయ జనతా పార్టీ వేరే ఆప్షన్ లేదు. గోషామాల్లో పక్క అది రాజాసింగ్కి సంబంధించినటువంటి సీటు. గోషామాల్ రాజాసింగ్దే, దాంట్లో పేర ఇబ్బంది కూడా ఏం లేదు. ఆ తర్వాత షాద్నగర్లో కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే సంగారెడ్డిలో కూడా కాంగ్రెస్ గెలిచేటట్టుంది. సంగారెడ్డి జగ్గారెడ్డికి సంబంధించిన నియోజకవర్గం. సో జగ్గారెడ్డి పక్కా కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి. ఆ తర్వాత చేవెళ్ళ మనం చూసుకుంటే చేవెళ్ళలో ఈసారి జంపింగ్ జపాంగ్ పార్టీ మారినటువంటి వ్యక్తి ఒకవేళ పోటీ చేస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక రాజేందర్ నగర్లో మళ్ళీ బీఆర్ఎస్. ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మ్యాక్సిమం 90% మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా సరే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. వేములవాడలో ఆది శ్రీనివాస్ ఉన్నాడు. వేములవాడలో ఈసారి ఆది శ్రీనివాస్ ఓడిపోబోతున్నాడు. వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. హుస్నాబాద్లో కూడా ఇక కొత్తదనం కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొంత ఇబ్బంది అవ్వచ్చు. మన పొన్నం ప్రభాకర్ కూడా కొంత నియోజకవర్గంలో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్న పరిస్థితి. సో వైపు చూస్తుంటే మాత్రం దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లని చెప్పి ఎస్ఏఎస్ సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లని, భారతీయ జనతా పార్టీకి 5 సీట్లని, ఎంఐఎం పార్టీకి 6 సీట్లని. కీన్ కంటెంట్ అంటే ఎవరికి చెప్పలేం, ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఇతర పార్టీలు కూడా గెలవచ్చు అనేటట్టు 18 సీట్లు ఇతరులకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆ 18 సీట్లలో దాదాపు బీఆర్ఎస్ కూడా కొన్ని సీట్లు రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని సీట్లు రావచ్చు, ఇతర పార్టీలకు కూడా కొన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇవి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారం. నియోజకవర్గాల కింద జిల్లాల వారిగా కూడా కొందరు రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు వీళ్ళు. ఈ సర్వేలన్నీ కూడా మీరు చూడాలనేటటువంటి ఆలోచనతోటి పిన్ టు పిన్ ఇవన్నీ కూడా చేసి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక మీరు దీంట్లో పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఆసిఫాబాద్ 47% బీఆర్ఎస్కి ఇచ్చారు, సిర్పూర్ 40% బీఆర్ఎస్, ఖానాపూర్ 46%, నిర్మల్ 32%, ముదోలు 37%, ఆదిలాబాద్ 39.5%, బోత్ 32%, జూకల్ 42%. ఇట్లా పర్సంటేజ్ వారిగా కూడా ఓట్ షేరింగ్ కూడా వేద నియోజకవర్గాల వారిగా ఈ ఎస్ఏఎస్ సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత జిల్లాల వారిగా కూడా రిపోర్ట్ని తెరపైకి తెచ్చారు. ఏ జిల్లాలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ జిల్లాలో ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, ఎంతమంది కాంగ్రెస్, ఎంతమంది బీజేపీ గెలిచేటటువంటి అవకాశం ఉందనేటటువంటి రిపోర్ట్ని కూడా వీళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. మొత్తానికైతే ఓవరాల్ మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లు అంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకొక 4 సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పెద్ద ఫరక్ కూడా పడది. 18 సీట్లు అటో ఇటో అంటున్నారు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అనుకూలంగా సీట్లు వస్తాయి. బీఆర్ఎస్కి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 60-65 సీట్లు ఈజీగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. సో ఈ సర్వేలన్నీ కూడా నియోజకవర్గాల వారిగా కూడా రిపోర్టు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. సో మీకు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటి ఈ రిపోర్ట్ నేను చదివేటటువంటి కార్యక్రమం చేసి చాలా మంది అడుగుతున్నారు, మా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎటువైపు ఉంది మా కాన్స్టిట్యున్సీ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి తెలియాలి.
అంటే ఎవరు గెలుస్తారు ఏం కథ, ఏ నియోజకవర్గంలో ఎటువైపు ఉంది ఆ వేవ్ అనేది జనాలకు అర్థం కావాలి కదా. కాబట్టి ఈ వీడియో చేసిన అందరికి షేర్ చేయండి. ఇక చాలా రిపోర్ట్లు వచ్చినాయి, సిప్యాక్ సర్వే, హెచ్ఎంఆర్ సర్వేలు కూడా వచ్చినాయి. ఈ సర్వేలు అన్నీ కూడా నేను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. అలాగే ఈ ఎస్ఏఎస్ గ్రూప్ సర్వేని కూడా తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.